ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ దినం మీకు తోడై ఉండి మిమ్మల్ందరినీ ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. భక్తుడైన దావీదు రాజుగారు ఓ చక్కని మాట చెప్తున్నారండి. ఈ మాట ఏ సందర్భములో ఆ భక్తుడు రాశారు అంటే, తనకు ఎటు చూచిన శ్రమలు అలుముకుంటున్న దినాలు. ఒకవైపు చుట్టుప్రక్కల ఉన్న శత్రువుల ద్వారా శ్రమలు కలుగుతున్నాయి, మరొక వైపు సౌలు ద్వారా అతనికి శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో దావీదు తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. తనకు శ్రమ కలిగిందని, తమకు శ్రమలు చుట్టుముట్టాయని ఏ మనుషుని యొద్దకు వెళ్ళి, అయ్యా నాకు ఇలాంటి శ్రమలు సంభవిస్తున్నాయి, ఇలాంటి శ్రమల మధ్యలో నేను నడిపించబడుతున్నాను, కొంచెం సహాయం చేయకపోయారా అని దావీదు అడగలేదండి. దావీదుకు తెలుసు, నాకు ఈ శ్రమలు నన్ను చుట్టుముట్టినా నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే దేవుడు మానక నా ప్రార్థన వింటాడు అనే ఒక నమ్మకముతో ఈ దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడుతున్నారు. దేని కొరకు అంటే, తనకు చుట్టుముట్టిన శ్రమల మధ్యలో నుండి అతడు విడుదల పొందాలి అని, తనను ఆవరించిన ఆ శ్రమల మధ్యలో నుండి అతడు తప్పించబడాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలిగిన శ్రమను తలంచి దేవుని చేతులకు అప్పగిస్తున్నాడు. అయ్యా, నన్ను నలుదిశలా శ్రమలు ఆవరించేశాయి, ఇప్పుడు నేను శ్రమల మధ్యలో నిలిచిపోయాను. శ్రమలు నన్ను చుట్టుముట్టినందువలన నాకు మార్గాలన్నీ ముయ్యబడిపోయాయి. ఇక నేను ఎటు వెళ్ళాలో, ఏ చోట నిలబడాలో నాకు అర్థం కావట్లేదు. ఇటు చూస్తే నలుదిశల శత్రువులు చుట్టుముట్టేశారు, ఇటు చూస్తే నా అనుకున్న వారే నన్ను తరుముతూ ఉన్నారు. ఇక నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదన్నట్లుగా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అన్నట్లుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని తనకు కలిగిన ఆ శ్రమను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడండి. ఇప్పుడు అతడు దేవుని సన్నిధిలో తమకు కలిగిన శ్రమ నిమిత్తం మొరపెడుతుంటే, ఆకాశం ముందున్న దేవుడు దావీదుతో ఒక చక్కని మాట అంటున్నాడు. దావీదు, నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన ఆటంకాలను బట్టి, నీ ఎదుట నిలబడిన శత్రువులను బట్టి నీవు నా సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నావు కదా, నీవు నా సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తున్నావు కదా, ఈ శ్రమల మధ్యలో నుంచి నిన్ను తప్పించు అని మొరపెడుతున్నావు కదా. చూడు, నీ శ్రమను నేను చూచానయ్యా, నిన్ను చుట్టుముట్టిన నీ శత్రువులు నేను చూచాను, నిన్ను తరుముతున్న నీ శత్రువులు నేను గమనించాను గనుక నీకు కలిగిన శ్రమను బట్టి నా సన్నిధిలోనికి వచ్చి నీవు మొరపెట్టావు గనుక నిశ్చయముగా నీ మొర నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు అంటున్నాడు,
నీ మొర నేను అంగీకరించాను. నీవు చేసిన ఈ ప్రార్థన నేను ఆలకించి నీ ప్రార్థన నేను అంగీకరించాను. నువ్వేమి భయపడవలసిన అక్కర్లేదు. ఈ శ్రమల మధ్యలో నుండి నేను నిన్ను తప్పించబోతూ ఉన్నాను. ఈ శ్రమల మధ్యలో నుండి నేను నీకు విడుదల చేయబోతూ ఉన్నాను. దేవుడు అతనితో చక్కని మాట చెప్పాడండి. నువ్వు భయపడవద్దు, ఈ శ్రమల మధ్యలో నుంచి నేను నిన్ను విడుదల చేసి తప్పించి ఆశీర్వాదకరమైన చోటని నిలబెడతానని దేవుడు తన చుట్టుముట్టిన ఆ శత్రువుల చేతిలో నుండి, తనకు కలిగిన శ్రమల మధ్యలో నుండి దేవుడు అతనిని తప్పించినట్లుగా, అతనిని విడిపించినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. ఈ మాటకు కూడా అదేనండి. దేవుడు అతనిని తప్పించిన తరువాత దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఇది. ఇదిగో నా శ్రమలన్నిటిలో నా దేవుని సన్నిధిలో చేరి నేను మొరపెడితే నా దేవుడు ఏం చేశాడంటే నా ప్రార్థన అంగీకరించాడు. నేను చేసిన ఈ మనవి నా దేవుని చెవులలో చొచ్చింది. అంటే నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. విన్న ఆయన ఏం చేశాడంటే అంగీకరించి అన్ని శ్రమల మధ్య నుంచి నన్ను తప్పించాడు అంటాడండి దావీదు. నిజమే, దావీదు తనకు కలిగిన శ్రమను బట్టి, తనకు కలిగిన ఇబ్బందిని బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, మరి దావీదు ప్రార్థనను విని అతనికి కలిగిన శ్రమలలో నుంచి తప్పించిన దేవుడు మరి మనకు కలిగిన శ్రమల మధ్యలోంచి ఎందుకు తప్పించడు? అందుకే ఈ పూట నీవు ఇంటిలో నుండి బయలుదేరి బయటికి వెళ్ళేటప్పుడు ఓ చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, నీవు ప్రార్థన అంగీకరించే దేవుడవు కదా, నీవు ప్రార్థన ఆలకించే దేవుడవు కదా, నీవు ప్రార్థన వినగలిగిన తండ్రివి కదా. అందుకే దావీదు నీ సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నేను కూడా నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నానయ్యా. ఇదిగో నేను ఇంటి నుంచి బయటికి వెళుతున్నాను. ఈనాటి వరకు నా చుట్టూ శ్రమలు ముట్టి పడవేశాయ్యా. ఈ శ్రమల మధ్యలోంచి నేను తప్పించబడలేక కన్నీరు కారుస్తున్నానయ్యా. నాకు కలిగిన ఈ శ్రమ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నాకు నేనే కుమిలిపోతున్నానయ్యా. ఈ శ్రమలు ఇక నన్ను విడిచి పెట్టి వెళ్ళవేమో, ఈ శ్రమలు ఇక నన్ను విడిచి వెళ్ళవేమో, ఈ శ్రమల మధ్యలోనే నా జీవితం సాగిపోయేటట్లుగా చేసుకోవాలా అనుకుంటున్నానయ్యా. ఒక్కసారి ఈ మాటలు వింటున్నాను, ఈ మాటను నేను చదువుతున్నాను. దావీదును శ్రమల మధ్య నుంచి తప్పించినట్లుగా నన్ను తప్పించు అని ఈ దినం ప్రార్థన చేసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళండి. నిశ్చయముగా నీవు ప్రార్థన చేసి అడుగు బయట పెడుతూ ఉండగానే నీకు మూయబడిన ద్వారాలన్నీ నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నిన్ను అడ్డుగా నిలబడి నిన్ను ఆపివేస్తున్న శ్రమలన్నిటి మధ్యలోంచి నీకు విడుదలను చేయబోతూ ఉన్నాడు. శ్రమ అనే మాట నీ జీవితంలో లేకుండా, శ్రమ అనే మాట నీవు ఈ దినములో చూడకుండా, ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా నా దేవుడు నీ కొరకు మార్గాలను తెరిచి ఉంచబోతూ ఉన్నాడు. మార్గాలన్నిటి నా దేవుడు తెరిచి నీవు ఆనందకరంగా సాగి వెళ్ళున్నట్లుగాను, మూయబడిన ప్రతి తలుపులను, వేయబడిన ప్రతి ద్వారములను నా దేవుడు బ్రద్దలు చేయబోతూ ఉన్నారు. నీకు మార్గాన్ని సరళము చేసి నీవు ఎక్కడ శ్రమల మధ్యలో నిలబడకుండా శ్రమలన్నిటి నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నాడు. శ్రమల మధ్యలో అన్నిట్లోంచి నా ప్రభు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. నా దేవుడు నీ ప్రార్థనను విని నీకు కలిగిన శ్రమలన్నిటిలో ఆయన విడుదల కలగచేసి ఈ దినమంతా సమాధానకరంగా నీవు సాగి వెళ్ళినట్లు నా ప్రభు అద్భుతమైన కార్యము జరిగించునుగాక. అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కని ఒక మాట రాయబడింది. 65వ అధ్యాయం 24వ వాక్యంలో ఓ చక్కని మాట రాయబడిన మాట ఏంటో తెలుసండి. సాక్షాత్తుగా దేవుడే అంటున్నారు, వారు నా సన్నిధిలోనికి వచ్చి వారు నా సన్నిధిలో మనవి చేయుచుండగా నేను వారి మనవిని ఆలకించెదను, నేను వారి మనవిని అంగీకరించెదను. సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నారు, నా ప్రజలు
నా సన్నిధిలోనికి వారికి కలిగిన శ్రమను బట్టి నా సన్నిధిలోనికి వచ్చి వారు నా సన్నిధిలో మనవి చేస్తూ ఉండగా ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే వారికి కలిగిన శ్రమను బట్టి మనవి చేస్తున్నందువలన ఇప్పుడు నేను వారి మనవిని అంగీకరించి వారికి కావలసిన ఈవులను దయచేస్తాను. లేఖనం అంటుందండి, వారు మనవి చేయుచుండగా అంటే వారు ప్రార్థన ముగించి ఉండగా అని కాదండి. ప్రార్థన ముగించిన తర్వాత నేను చేస్తాను అంటలేదండి. సాక్షాత్తుగా ప్రభు చెప్తున్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉండగానే, వారు మొరపెడుతూ ఉండగానే, వారు నా సన్నిధిలో మనవి చేస్తూ ఉండగానే నేను ఏం చేయబోతున్నా తెలుసా? వారు ప్రార్థన ముగించక లోపే నేను వారి మనవిని, వారి ప్రార్థనను అంగీకరించి వారు ముగించి అడుగు బయటికి పెట్టే లోపే నేను శ్రమలన్నిటిని కొట్టివేయబోతూ ఉన్నాను. శ్రమలన్నిటి మధ్య నుంచి నేను తప్పించబోతూ ఉన్నాను. శ్రమల మధ్య నుంచి నేను విడుదలను కలగ చేయబోతూ ఉన్నాను. శ్రమల మధ్యలో తప్పించగలిగిన ఏకైక దేవుడు, ఏకైక వీరుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు. ఆ యేసు ఈ ఉదయకాల సమయంలో నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడండి. నీవు ప్రార్థన చేసి నువ్వు బయలుదేరి చూడు. నా సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి నీవు ప్రార్థన చేశాడు బయటికి పెట్టి చూడు. నీవు ఇంట్లో ప్రార్థన చేయిచుండగానే నేను నీ కొరకు ద్వారములు తెరిచి ఉంచబోతూ ఉన్నాను. నీవు ఇంట్లో చేరి మొరపెడుతూ ఉండగానే నీ కొరకు శ్రేష్టమైన మార్గాలను నేను తెరిచి ఆ మార్గాలలో ఏ శ్రమ నీకు అడ్డుగా లేకుండా ప్రతి శ్రమలకి నేను ముగింపును కలగచేసి ఈ శ్రమలు నీ ఎదుట నిలబడకుండా, నీ కంటికి కనబడకుండా నేను వాటన్నిటిని దూరం చేసి నీ కొరకు నేను మార్గాన్ని సరళం చేస్తాను. అందుకే దావీదు భక్తుడు అంటారు, నేను నాకు కలిగిన ఆ శ్రమను బట్టి నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను మొరపెట్టి మనవి చేసి ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థనను ఏం చేశాడు? అంగీకరించి శత్రువుల చేతిలోంచి నన్ను తప్పించాడు. శత్రువుల చేతుల నాకు విడుదల కలగచేశాడు. శ్రమల మధ్యలోంచి నాకు విముక్తిని కలగచేశారు అన్నట్లుగండి. నిశ్చయముగా సేవకుడిగా మనసారా నేను కూడా కోరుకుంటున్నానండి. మరి ఏ శ్రమలో నీవు నిలిచి ఉన్నావో, ఏ శ్రమల మధ్యలో నీవు బంధించబడిపోయావో, ఒకవేళ ఆర్థిక పరంగా నీవు శ్రమను చూస్తున్నావేమో, నీ చేతి పనుల పరంగా శ్రమను చూస్తున్నావేమో, నీ కుటుంబ విషయంలో శ్రమను చూస్తున్నావేమో, ఇక నా కుటుంబంలో ఈ శ్రమలు తొలగిపోవు, నా బిడ్డల జీవితంలో ఈ శ్రమలు తొలగిపోవు, నా చేతి పనిలో ఈ శ్రమలు తొలగిపోవు, ఇక నేను శ్రమలతోనే సాగిపోవాలి అని ఈనాటి వరకు ఆలోచిస్తున్నావో సహోదరి సహోదరుడా, భయపడకండి. భయపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే నిన్ను నిర్మించిన దేవుడు నీ శ్రమను కొట్టివేయడా? నీ మొరను విన దేవుడు నీ ఆపదల మధ్య నుంచి నువ్వు తప్పించడా? నీ కన్నిటిని చూచిన దేవుడు నీ శ్రమలో నీకు తోడై ఉండి ఆ శ్రమలు కలుగుతున్న వేళల్లో నేను ఉన్నానని నీ వెన్ను తట్టి అక్కడ నుండి నిన్ను తప్పించడా? తప్పించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు, విడిపించుటకు సమర్థత కలిగిన వాడు గనుక నీవు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఉద్యోగానికైనా, వ్యాపారముకైనా, చేతి పనికైనా, ఒకవేళ నీ చదువుల పరంగైనా నీవు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఓ చిన్న ప్రార్థన, అయ్యా ఈ దినమున నేను ఏ శ్రమను చూడకూడదు, ఈ దినాన ఏ శ్రమలో నేను నిలిచి ఉండకూడదు, ఈ దినాన ఏ శ్రమ నన్ను చుట్టుముట్టకూడదు అని ప్రార్థన చేస్తూ ఉండగానే నా దేవుడు నీ మనవులన్నీ అంగీకరించబోతూ ఉన్నాడు. దేని నిమిత్తం ఈరోజు ప్రార్థన చేసుకుని బయలుదేరుతావో ఆ విషయంలో నా దేవుడు నీ కొరకు మార్గాన్ని తెరిచి ఉంచబోతూ ఉన్నాడు. దేని నిమిత్తమై నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టి అడుగులు బయటికి వేస్తావో ఆ విషయంలో దేవుడు నీ కొరకు ద్వారాలు తెరిచి ఉంచబోతూ ఉన్నాడు. ఈనాటి వరకు మూయబడిన ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడునుగాక, తెరవబడునుగాక. ఈ ఉదయకాల సమయములోనే నా దేవుడు నీ కొరకు తెరిచి ఉంచాడు. ఇక నువ్వు సమాధానకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు. అందుకే భక్తుడు అంటాడు, నా దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. భక్తుడు అంటాడు, నా దేవుడు ఎవరు అంటే ప్రార్థన అంగీకరించేవాడు. నా ప్రార్థనను విని శ్రమల మధ్య నుంచి నన్ను తప్పించాడు.
దావీదు భక్తుడు అన్నట్లుగండి, ఇదిగో ఈ దినం నుండి ఆ మాట నీ నోటకు కూడా వచ్చునో గాక. మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. నా దేవుడు మీకు జయమిచ్చును గాక. జయమిచ్చిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. మిమ్మల్ని కాపాడిన దేవుడు మీకు క్షేమమును దయచేయును గాక. తలలు వంచండి. వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రము తండ్రి. నిజమే, నీవు ఈ దినమున ప్రార్థనను ఆలకించే దేవుడిగా ప్రత్యక్షమయ్యారు. మా శ్రమలలో, మా ఇబ్బందులలో, మా ఇక్కట్లలో మేము మీకు మొరపెడితే మా ప్రార్థనను అంగీకరిస్తారని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా అయ్యా, మాకు కలిగిన ఆపదను బట్టి నిసంలో మొరపెడుతున్నాం. మా ప్రార్థన విని మమ్మల్ని చుట్టుముట్టిన శత్రువుల చేతుల నుంచి నీవు మమ్మల్ని విడిపించినందుకై మీకు స్తోత్రం. జయమును కలగచేసినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ ప్రజలను ఈ దినమున నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినమంతా నాయన బిడ్డలు ఇంటి నుండి బయటికి వెళుతూ ఉండగా మీ కాపుదల కలుగునుగాక, మీ జయం కలుగునుగాక. శత్రువుల ఆలోచనలన్నీ బ్రద్దలు చేయబడునుగాక, ఆటంకాలన్నీ దూరపరచబడునుగాక. అట్టి కార్యం ఈ దినమున ఈ ప్రజల పట్ల మీరు జరిగించి ఈ బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో దేని నిమిత్తమైతే ప్రార్థన చేసుకొని బయట అడుగు పెడుతున్నారో వారి ప్రార్థన అంగీకరించి వారు కోరుకున్నవన్నీ అక్షరాలుగా మీరు దయచేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.